హే హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ చికెన్ పకోడీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాక దాంట్లోకి గరం మసాలా, సాల్ట్ అండ్ ఆల్సో ఒక ఎగ్ అనేది పగల కొట్టుకొని వేసేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, శనగపిండి కానీ ఏదైనా మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యాగ్నేట్ చేసుకోవాలి. లైక్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మనం ముక్కకంతా బాగా పడుతుంది. తర్వాత బయటకు తీయండి. ఈలోపు ఆయిల్ని ఓవర్ హీట్గా కాకుండా మీడియం హీట్ చేసుకొని దాంట్లో ఒక పీసెస్ అనేది వేసేసుకుంటా ఉండండి. ఇవన్నీ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోండి. ఫైనల్గా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి ఒక కళాయిలోకి ఆయిల్ పోసుకొని దాంట్లోకి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకొని కరివేపాకు వేసేసుకొని డీప్ బ్రౌన్గా రాగానే దాంట్లోకి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అనేది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసేసుకోండి. ఇది కొంచెం ఏగుతూ ఉండంగా దీంట్లోకి సాసెస్ మన దగ్గర ఉన్న గ్రీన్ చిల్లీ సాసు, టమాటా సాసు అండ్ ఆల్సో వెనిగర్ అండ్ ఆల్సో సోయా సాస్ ఆ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని ఫ్రై చేసేసుకోండి. సో అప్పుడు ఏంటంటే ముక్కకు మొత్తం బాగా పడుతుంది, డీప్ ఫ్రైగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం వాటర్ చేసుకొని ఆ వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు మన దగ్గర ఉన్న పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్ ఫ్రై అయినవి అవి వాటిల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ బాగా మిక్స్ చేస్తూ ఉంటుంటే ఏంటంటే మనకి గ్రేవీ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది. మీకు అయిపోయిన నెక్స్ట్ మినిట్ దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆల్సో ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మరిన్ని బ్లాగ్స్ కోసం మన వీడియోని ఫాలో అవుతూ లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.